నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. వయసు ఎక్కువ కొద్దీ కాంప్లికేషన్స్ రావచ్చా, సంతానలేమి సమస్య ఎక్కువ అవ్వచ్చా అనేది ఇవాల్టి టాపిక్. తప్పకుండా రావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వయసు ఎక్కువ అవ్వడం ఏంటి? 35 కన్నా ఎక్కువ వయసు ఉంటే ఇది ప్రెగ్నెన్సీ కోసం మంచిది కాదు అంటారు. ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ 35 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే కాంప్లికేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి. ముందుగా ఏంటంటే ఫర్టిలిటీలో డిక్లైన్ ఉంటుంది, అంటే సంతానలేమి సమస్య ఎక్కువ అవడం చూస్తారు ఈ 35 ఇయర్స్ తర్వాత. ఎందుకంటే ఆడోళ్ళలో అండాశయాల్లో క్వాలిటీ క్వాంటిటీ అండాలవి రెండు దెబ్బతింటాయి. క్వాలిటీ ఎలా అంటే క్రోమోజోమ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. క్రోమోజోమ్స్ లో అరేంజ్మెంట్స్ గానీ నంబర్స్ లో గానీ ప్రాబ్లమ్స్ అయితే పుట్టబోయే పిల్లల్లో కాంప్లికేషన్స్ రావచ్చు. క్వాంటిటీ ఎలా అంటే అండాశయాల్లో అండాలు తగ్గిపోతూ ఉంటాయి. ఇది సహజమే, న్యాచురల్ ఫిజియాలజీ. 35 నుంచి నెమ్మదిగా ఎగ్స్ తక్కువ అవుతా ఉంటాయి. సో ఈ తగ్గిపోయే ఎగ్స్ లో కాంప్లికేషన్స్ అంటే క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా, అందుకనే ఫర్టిలిటీ కూడా తగ్గిపోతా ఉంటుంది. ఇదే కాదు, ఓవులేటరీ ప్రాబ్లమ్స్ అంటే అండం విడుదల అవ్వడానికి కూడా కాంప్లికేషన్స్ రావచ్చు వయసు ఎక్కువ కొద్దీ. ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఈ మహిళల్లో ప్రెగ్నెంట్ అయ్యాక కూడా కాంప్లికేషన్స్ అవుతాయి. మిస్క్యారేజ్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. 40 తర్వాత 50% మిస్క్యారేజ్ రేట్ ఉంటుంది. అది ఎందుకంటే ఈ అండాలలో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక అవి అతికినా మిస్క్యారేజ్ అయ్యే రేట్స్ ఎక్కువ ఉంటాయి ఈ మహిళల్లో. సో కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీతో అండాల వల్ల వస్తాయి అనమాట. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు డయాబెటీస్ అవ్వడం కూడా ఒక కాంప్లికేషన్. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల పుట్టబోయే పిల్లలకి కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. హైపర్ టెన్షన్, ప్రీ ఎక్లాంప్సియా అంటే బీపీ ఎక్కువ అవ్వడం అనేది కూడా ఒక కాంప్లికేషన్ వయసు ఎక్కువ కొద్దీ. జెనెటిక్ డిసార్డర్స్ కూడా ఈ 35 నుంచి ఎక్కువ అవుతాయి. క్రోమోజోమ్స్ లో డిసార్డర్స్ ఉన్నాయి కనుక జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. 40 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళల్లో డౌన్ సిండ్రోమ్ అనేది ఎక్కువ చూస్తారు. అంటే క్రోమోజోమ్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ కాంప్లికేషన్స్, ఏవైనా క్రోమోజోమ్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. డౌన్ సిండ్రోమే ముఖ్యంగా చూస్తే 25 వయసులో చూస్తే 1250 మంది ఆడోళ్లలో ఒకరికి ఈ డౌన్ సిండ్రోమ్ అవుతుంది. 35 వయసు చూసుకుంటే 350 మంది ఆడోళ్లలో ఒకరికి ఈ కాంప్లికేషన్ అవుతుంది. కానీ 50 వయసు ఉన్న ఆడోళ్లలో చూస్తే 100 మందిలో ఒకరికి డౌన్ సిండ్రోమ్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే పుట్టబోయే పిల్లల్లో. సో ఈ వయసు ఎక్కువ కొద్దీ పుట్టబోయే పిల్లల్లో కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. అందుకనే 35 కన్నా ముందే కనేస్తే మంచిది అంటారు. ఇది కాకుండా డెలివరీ అప్పుడు కూడా కాంప్లికేషన్స్, అంటే నార్మల్ డెలివరీ అవ్వకుండా సి సెక్షన్ అవ్వడము, పుట్టబోయే పిల్లల్లో ప్రీటర్మ్ అంటే 9 నెలల కన్నా ముందే కనేయడము, అండర్ వెయిట్ ఉండడము పిల్లలు, ఈ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా సరిగా రెస్పాన్స్ ఉండకపోవడం అనేది జరుగుతుంది ఈ మహిళల్లో. 35 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో అండాలు తక్కువ ఉంటాయి అన్నాను కదా, వీళ్ళకి స్టిమ్యులేషన్ ఎక్కువ చేయాలంటే మందులు ఎక్కువ ఇవ్వాలి. ఈ ఎక్కువ ఇచ్చినప్పుడే ఎగ్స్ పెరుగుతాయి. ఈ ఎక్కువ ఎగ్స్ పెరుగుతున్నప్పుడు మరీ ఎక్కువ పెరిగిపోయినాయి అనుకోండి, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనే కాంప్లికేషన్ అవ్వచ్చు. దీనివల్ల హెల్త్ రిస్క్ ఉంటుంది. సో ఇది ఒక కాంప్లికేషన్. వీళ్ళకి ఎక్కువ డోసేజ్ ఇవ్వాలి, సో ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఇది కాకుండా మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ కూడా అవుతాయి. ఇప్పుడు మనం ఎక్కువ మందులు ఇచ్చి ఎక్కువ అండాలు పెంచుతున్నప్పుడు ఈ ఎక్కువ అండాలే ఫలదీకరణం అయ్యి అనుకోండి, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అవుతాయి. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వల్ల అఫ్ కోర్స్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఇందాక చెప్పినవి అవ్వచ్చు. ఐవీఎఫ్ చేసినప్పుడు కూడా 2-3 ఎంబ్రియోస్ వేసినప్పుడు అవన్నీ అతికాయి అనుకోండి, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో 35 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు తొందరగా గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ కి చూపించుకుంటే ట్రీట్మెంట్, డయాగ్నోసిస్ అనేది తొందరగా అవుతే మీ కాంప్లికేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి. లేదా మీరు ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటున్నారు, పెళ్ళైపోయింది అనుకున్నప్పుడు తొందరగా 35 కన్నా ముందే కనేస్తే కాంప్లికేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.